వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది మీకు? నాకైతే చిన్నప్పుడు నేను మా తమ్ముళ్ళు చేసుకున్న వినాయక చవితే గుర్తొస్తుంది. వినాయక చవితి రోజున బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి దేవుడి ముందు పెట్టేసేవాళ్ళము. ఒకటో రెండో అనుకుంటున్నారా, బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చేసి బొట్లు పెట్టేసి ముగ్గురము లైన్గా పెట్టేసుకునే వాళ్ళం అనమాట. ఇంకొకటి వినాయక చవితి అంటే బాగా గుర్తొచ్చేది పాలవిలికి కట్టే ఫ్రూట్స్. అందులో ఒకటి పైనాపిల్లా ఉంటుందండి. బాగా చిన్న చిన్న ఫ్రూట్స్ అనమాట. ఆ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం మాకు. ముగ్గురం చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అది సేమ్ పైనాపిల్ లాగా ఉంటుంది. పైన ఒక లేయర్ లాగా తీసేస్తే లోపల పులుపుగా ఉంటుందన్నమాట. ఇంకా చవితి రోజున చేసుకునే పిండి వంటలు. పిండి వంటల్లో ముఖ్యంగా బెల్లం తాలికలు, ఇంకా పూర్ణం కుడుములు. ఇవి ఆ రోజే ఎందుకు చేసుకుంటాము, మిగతా రోజుల్లో ఎందుకు చేసుకోమో చెప్పండి. ఇంకా నేను చెప్పిన ఫ్రూట్ గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మీకు కూడా చిన్నప్పుడు చేసుకున్న వినాయక చవితి గుర్తుందా? మరి మీకేం గుర్తొస్తాయో ఆ జ్ఞాపకాలు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.